Hello, welcome to AKSIS 2024 Group 1 TSPSC Prelims అదేవిధంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎంసీక్యూస్ ఫామ్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అవన్నీ కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటి పికప్ చేయడం జరిగింది. నౌ యూ కెన్ సీ హియర్ ఫస్ట్ క్వశ్చన్. Consider the following statements regarding panel on critical transition material or minerals appointed by United Nations Security or Secretary General. సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అనేటువంటి పర్సన్ మనకి క్రిటికల్ ఎనర్జీ ట్రాన్సిషన్ మినరల్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం ఒక గ్రూప్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో అసలు ఈ ట్రాన్సిషన్ మినరల్స్ గురించి లేదంటే క్రిటికల్ మినరల్స్ గురించి మనం ఏం డిస్కస్ చేసుకోవాలంటే మీకు గుర్తుండే ఉంటుంది, కోవిడ్-19 టైం పీరియడ్లో చైనా నుంచి ఎక్కువగా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అంటే క్రిటికల్ ఎనర్జీ మినరల్స్ అనేటువంటివి యూజ్ చేయనటువంటి దేశమే లేదు ఈ రోజుకి. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ సెమీ కండక్టర్స్లో కావచ్చు, చిప్ డిజైనింగ్లో కావచ్చు, మొబైల్ యూసేజెస్లో కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఫ్రిజర్స్ కావచ్చు, ఎక్కడైనా సరే వైట్ గూడ్స్ అంటున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్లో మనకి క్రిటికల్ ఎనర్జీ మెటీరియల్స్ అనేటువంటి తప్పకుండా యూజ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఈ వీటి యొక్క సప్లైకి సంబంధించి ఒక కమిషన్ వేయడం జరిగింది. అండ్ ఈ కాంటెక్స్ట్లో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద ప్యానల్ ఆన్ క్రిటికల్ ఎనర్జీ ట్రాన్సిషన్ మినరల్స్ విల్ వర్క్ ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఈక్విటీ, ట్రాన్స్పరెన్సీ, ఇన్వెస్ట్మెంట్, సస్టైనబిలిటీ అండ్ హ్యూమన్ రైట్స్. సో ఈ ట్రాన్సిషన్ ఎనర్జీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ఈ జాగ్రత్తలు అనేటువంటివి తీసుకుంటూ సమానంగా అన్ని దేశాలకి సప్లై అనేటువంటిది వచ్చే విధంగా అండ్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పేసి కమిటీ సూచిస్తుందని చెప్పారు. దట్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. తర్వాత సెకండ్ స్టేట్మెంట్లో సో ఇట్ ఈస్ కో-చైర్డ్ బై సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా అని ఉందండి. ఇండియా కాదండి, సౌత్ ఆఫ్రికా అండ్ యూరోపియన్ యూనియన్ అనేటువంటిది ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ రెండోది రాంగ్గా చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 2 రాంగ్. క్రిటికల్ మినరల్స్ ఇంక్లూడ్ కాపర్, లిథియం, నికెల్, అదేవిధంగా కోబాల్ట్ అండ్ రేర్ ఎర్త్ మెటల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ అంటున్నారు. అది కూడా స్టేట్మెంట్ కరెక్టే. మనం ఇక్కడ అడిగినటువంటి స్టేట్మెంట్ వచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రెండోది రాంగ్ కాబట్టి 1, 3 మాత్రమే కరెక్ట్ అవుతాయి. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఓన్లీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. నా ఇక్కడ మీరు చూస్తే క్రిటికల్ మినరల్స్కి సంబంధించి అసలు క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి ఏ కాంటెక్స్లో ఇంపార్టెంట్గా ఉంటాయి అండ్ అదేవిధంగా వీటికి సంబంధించి యూజ్ చేసేటువంటి ఏరియాస్ ఏంటంటే టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తున్నాం అండ్ ఎనర్జీ సెక్టార్లో, డిఫెన్స్, ఏరోస్పేసు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో యూజ్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ లిథియం యూజ్డ్ టు క్రియేట్ బ్యాటరీస్. మనకి లిథియం అనేటువంటిది క్రిటికల్ మినరల్ అండ్ అదేవిధంగా హీలియం ఈజ్ యూజ్డ్ ఇన్ ఎంఆర్ఐ స్కానింగ్స్లో అంటే హాస్పిటల్స్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ యురేనియం అనేటువంటిది కూడా యూజ్ అవుతుంది ట్రాక్టర్స్లో కానివ్వండి, అదేవిధంగా టీవీస్ అంటే ఎల్సిడి స్క్రీన్స్లో కానివ్వండి. సో ఇట్లా ప్రతి ఒక్క యూసేజ్ అంటే ఈరోజు ఉన్నటువంటి అవసరాల రీత్యా ప్రతి ఒక్క యూసేజ్లో కూడా మనకి ఈ క్రిటికల్ మినరల్స్ అనేటువంటి యూజ్ అవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లోనే మనం ఈ పర్టికులర్ పాయింట్ని డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మొత్తం కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. దీన్నే గ్రీన్ నోబెల్ అని కూడా అంటారండి. రీసెంట్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అలోక్ శుక్లా గారికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు ఎందుకు వస్తుందంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ డిఫారెస్ట్రేషన్ చేయనివ్వకుండా ఎఫారెస్ట్రేషన్ ఇంక్రీజ్ చేసినటువంటి వ్యక్తులకి ఈ యొక్క అవార్డు రావడం జరుగుతుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి కోల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టి నుంచి పెట్టుకొని ఫారెస్ట్రీని ఎక్కువ క్లియర్ చేయనివ్వకుండా అంటే డిఫారెస్ట్రేషన్ చేయకుండా ఈయన అడ్డుకోవడం జరిగింది. ఈయన ట్రైబల్ రైట్స్ అదేవిధంగా ఫారెస్ట్ యాక్టివిస్ట్గా చెప్పుకుంటాం. స్టేట్మెంట్ 3 కరెక్టే. అండ్ ఈ ప్రైజ్ అనేటువంటిది రిచర్డ్ అండ్ రొహానా గోల్డ్మెన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇస్తుంది 1989 నుంచి. ఇది కూడా కరెక్టే. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గ్రీన్ నోబెల్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఈ గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ అనేటువంటిది ఏదైతే ఈ ప్రైజ్ ఇస్తుందో దాన్ని గ్రీన్ నోబెల్ అని కూడా అంటాం. సో మొత్తం 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. మీరు గమనించాల్సింది ఇదంతా కూడా డేటా అండ్ ఇక్కడ మనకి క్వశ్చన్ అనేటువంటిది ఉంది. సో ఇది కరెక్ట్ అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నారు చూసుకోవాలి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అదేవిధంగా అసలు ఈ ప్రైజ్ అనేటువంటిది లేదా ఈ గ్రీన్ నోబెల్ అనేటువంటిది ఏ ప్రాంతాల వాళ్ళకి ఇస్తారంటే ఇక్కడ మీరు గమనిస్తే 6 రీజియన్స్ అంటే ప్రపంచం మొత్తం మీద కూడా 6 ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 రీజియన్స్గా డివైడ్ చేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్,
నార్త్ అమెరికా, సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా ప్రాంతాలు డివైడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతర ఐలాండ్స్ అండ్ ఐలాండ్ నేషన్స్లో కూడా ఈ ప్రైజ్ అనేటువంటిది ఇస్తారు. అండ్ G7కి సంబంధించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ ఇయర్ అంటే జూన్ 2024లో G7 సమ్మిట్ అనేటువంటిది ఇటలీ వేదికగా జరుగుతుంది. సో ఈ ఇటలీ వేదికగా జరుగుతున్నటువంటి G7 సమ్మిట్కి భారతదేశానికి కూడా ఆహ్వానం రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో భారతదేశం అనేది G7లో భాగమా కాదా, అంటే G7లో ఇండియా మెంబరా కాదా, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నౌ సీ హియర్, G7 డస్ నాట్ హ్యావ్ ఏ ఫార్మల్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఫిక్స్డ్ హెడ్ క్వార్టర్స్. కరెక్టేనండి, ఎందుకంటే G7 దేశాలకు సంబంధించి 1975 సంవత్సరంలో ఏర్పాటైంది. 1975 సంవత్సరంలో ఏర్పాటైన తర్వాత ఈ దేశాలు సభ్య దేశాలు అనేటువంటివి టోటల్గా 1975లో 6 దేశాలు మాత్రమే ఉన్నాయి. అండ్ 1977 సంవత్సరంలో కెనడా యాడ్ అవ్వడం జరిగింది. 1977 సంవత్సరంలో కెనడా యాడ్ అవ్వడం జరిగింది. 1997లో రష్యా యాడ్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మనము G8గా పిలిచేవాళ్ళం. కాకపోతే 2014 టైం పీరియడ్లో రష్యా అనేటువంటిది క్రిమియాని ఆక్యుపై చేయడం వల్ల రష్యాని G8 నుంచి తొలగించి మళ్ళీ G7కి రావడం జరిగింది. చైనా అనేటువంటిది G7లో మెంబరా? ఖచ్చితంగా కాదు. అండ్ ఇక్కడ కూడా ఏమిచ్చారు, చైనా హ్యాస్ నెవర్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ G7. ఒకవేళ ఇక్కడ రష్యా ఇచ్చింటే అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, ఎందుకంటే రష్యా అనేటువంటిది కొంతకాలం వరకు G7లో మెంబరే. సో చైనా అనేటువంటిది మెంబర్ కాదనే ఇచ్చారు, అది కాదు, కరెక్టే. అండ్ ఒకటో స్టేట్మెంట్ కూడా కరెక్ట్, ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ కానివ్వండి లేదంటే ఫార్మల్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది, కాన్స్టిట్యూషన్ అంటే ఏం లేదు, G7 ఆర్గనైజేషన్కి సంబంధించి బైలాస్ అంటాం. నౌ యూరోపియన్ యూనియన్ అనేటువంటిది ఈజ్ ఏ నాన్ ఎన్యూమరేటెడ్ మెంబర్. నాన్ ఎన్యూమరేటెడ్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే 7 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి, కానీ యూరోపియన్ యూనియన్ అనేటువంటిది కూడా లెక్కించబడనటువంటి మెంబర్. యాన్యువల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది ఎవరు, యూరోపియన్ యూనియన్ అనేటువంటిది, కానీ అది మెంబర్గా అంటే కౌంట్ చేయరనమాట దాన్ని. సో అది కూడా కరెక్టే. 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్, దట్ ఈస్ ఆల్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మరి G7 దేశాలు ఎన్ని ఉన్నాయంటే ఇటలీ, అదేవిధంగా USA, UK, అదేవిధంగా జర్మనీ, తర్వాత మనకి కెనడా, సో తర్వాత మనకి ఫ్రాన్స్ అనేటువంటి దేశాలు. సో ఇట్లా మనకి G7 కంట్రీస్ అనేటువంటివి ఈ 7 కంట్రీస్ అనేటువంటివి ఉండడం జరిగింది. నౌ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ని నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఒప్పందం తీసుకురావడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇట్ ఎయిమ్స్ టు బ్యాన్ ఆల్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ అండ్ యూసేజ్ వరల్డ్ వైడ్. ఎప్పుడైనా గమనించండి, ఏదైనా ఒక స్టేట్మెంట్ టూ మచ్ ఎక్స్ట్రీమ్గా అంటే మరీ విపరీతంగా ఉన్నటువంటి స్టేట్మెంట్స్ రాంగ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు, బ్యాన్ ఆన్ ఆల్ ప్లాస్టిక్ ప్రొడక్షన్. ప్లాస్టిక్ ప్రొడక్షన్ మొత్తం బ్యాన్ చేయమని చెప్పేసి ఈ ట్రీటీ చెప్తుందా? ఒకవేళ ఈ క్వశ్చన్కి అంటే ఈ ట్రీటీకి సంబంధించి మనకు తెలియకపోయినా సరే కామన్ సెన్స్తో ఏం ఆలోచించాలి, మొత్తం ప్లాస్టిక్ని ఒక్కసారి బ్యాన్ చేయలేరు, చేయకూడదు కూడా. సో సప్లై చైన్ డిమాండ్స్ విపరీతంగా పెరుగుతాయి. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ద ట్రీటీ primarily focus on reducing plastic pollution in marine ecosystem. సో ఈ ట్రీటీ అనేది కేవలం మెరైన్ ఎకోసిస్టమ్ కాదండి, ఆల్ ఎన్విరాన్మెంట్స్ అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ట్రీటీ అనేటువంటిది ప్లాస్టిక్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. రెడ్యూసింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇన్ ఆల్ ఎన్విరాన్మెంట్, ఒక్క మెరైన్ పొల్యూషన్ మాత్రమే కాదు. సో రెండో స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది, రెండో స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది అనమాట. నౌ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేటువంటిది ఒక రెజల్యూషన్ అంటే ఒక తీర్మానం ద్వారా ఈ యొక్క గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ తీసుకొచ్చింది అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి, మూడో స్టేట్మెంట్ కరెక్టే. కాబట్టి హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 1 స్టేట్మెంట్, అంటే మూడో స్టేట్మెంట్ మాత్రమే కరెక్టు, ఒకటోది రెండోది రాంగ్ స్టేట్మెంట్స్. ఇట్లా మీరు క్వశ్చన్ పేపర్లో అలా రాసుకోవాలి. అలా కాకుండా మిగతా ఏం చేస్తారు, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కదా అని చెప్పేసి ఆల్ 3 దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండాలంటే ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నౌ ఇంకొక క్వశ్చన్, యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్. యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్ అనేటువంటి దేనికి సంబంధించింది అంటే ఏ దేశాలైతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని పరిరక్షిస్తున్నాయో వాటిని నార్మల్గా ఉంచుతుంది. ఏ దేశాలైతే కాపీ రైట్స్ని కానివ్వండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కానివ్వండి, పైరసీ అనేటువంటిది ఎక్కువగా విఘాతం కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తుందో ఆ దేశాలకు సంబంధించి యూఎస్ఏ ఏం చేస్తుందంటే ఆ దేశాలన్నింటినీ కూడా ఒక లిస్టులో పెడుతుంది. సో లిస్టులో పెట్టినంత మాత్రాన శాంక్షన్స్ ఏమి ఇంపోజ్ చేయరు, కాకపోతే తెలియజేస్తుంది ఇదిగో ఈ దేశాలు ఐపీఆర్ రైట్స్ని సరిగా ప్రొటెక్ట్ చేయట్లేదు అట్లా చెప్తుంది అనమాట. నౌ యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్ ఈజ్ డిజిగ్నేషన్ బై యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఆఫ్ countries that is believes do not provide adequate protection for intellectual property rights. IPR రైట్స్కి సంబంధించి సరిగా భద్రత కల్పించట్లేదు అని చెప్పేసి ఈ లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే.
కంట్రీస్ ఆన్ దిస్ లిస్ట్ ఫేసెస్ ట్రేడ్ శాంక్షన్స్ బై యుఎస్. ఈ లిస్ట్లో ఒక కంట్రీ పేరు పెట్టినంత మాత్రాన శాంక్షన్స్ ఇంపోజ్ చేయరు. ఇంకా అంతకంటే దిగజారిపోయే పరిస్థితిలో ఉంటే శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. కేవలం లిస్ట్లో పెట్టినంత మాత్రాన శాంక్షన్స్ ఇంపోజ్ చేయరు. రెండో స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. నౌ ఇండియా ఈజ్ పుట్ ఆన్ ద లిస్ట్ డ్యూ టు సెక్షన్ 3 క్లాజ్ డి ఆఫ్ పేటెంట్స్ యాక్ట్ విచ్ ప్రొహిబిట్స్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్. సో భారతదేశాన్ని కూడా ఈ సెక్షన్ ప్రకారం ఈ వాచ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. కరెక్ట్ అండి. ఎందుకంటే పైరసీ కానివ్వండి, కాపీరైట్స్ ఇష్యూ కానివ్వండి, ఐపీఆర్ ఇష్యూస్ కానివ్వండి, భారతదేశంతో సంబంధించినటువంటి కొన్ని గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇష్యూస్ ఉంది కాబట్టి ఇండియాని కూడా ఈ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇది కరెక్టే. ఓకేనా. నా ఒకటోది మూడోది స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి మనకి రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆ రెండు స్టేట్మెంట్స్ ఏంటి? 1, 3 ఈజ్ కరెక్ట్. రెండో స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో ఇట్లా మనం ఆన్సర్ చేసుకోవాలి. అండ్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ WMO అంటాం. ఇట్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ దట్ ఫోకస్ ఆన్ వెదర్ ఫోర్కాస్టింగ్. కరెక్టే కదా. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అనేది దాని యొక్క సభ్య ఏజెన్సీగా ఉంది, స్పెషలైజ్డ్ ఏజెన్సీగా ఉంది. అండ్ ఇది ఏం చేస్తుంది? మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అంటే డెఫినెట్గా ఏం చేస్తుందంటే వెదర్ ఫోర్కాస్టింగ్స్ గురించి, అంటే పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులు, వాతావరణ మార్పుల గురించి స్టడీ చేస్తుంది. కరెక్ట్ స్టేట్మెంటే. ఇట్ ప్రమోట్స్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ బ్రాడర్ రేంజ్ ఆఫ్ సైన్సెస్ లైక్ అట్మాస్ఫిరిక్ సైన్స్, క్లైమటాలజీ, హైడ్రాలజీ. సో ఈ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ ఏరియాస్లో అంటే అట్మాస్ఫిరిక్ సైన్సెస్లో భాగంగా, అదేవిధంగా క్లైమటాలజీ, వాతావరణ మార్పులు, శీతోష్ణ స్థితి మార్పులు అండ్ హైడ్రాలజికల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో అంతర్జాతీయ లెవెల్లో కూడా ఇతర దేశాలకి అది కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఏవైనా తుఫాన్లు వస్తుంటాయా, లేదంటే సైక్లోన్స్ కానివ్వండి అండ్ టార్నేడోస్ కానివ్వండి, ఇట్లాంటి గురించి కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో బోత్ 1 and 2 రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నా అదేవిధంగా విత్ రెఫరెన్స్ టు పేషెంట్స్ సేఫ్టీ చార్టర్ అంటే రూల్స్ అండి, లేదా రూల్స్ ఆర్ ప్రొవిజన్స్ అంటాం. పేషెంట్ అంటే ఒక రోగి ఎవరైతే ఉంటారో రోగి సేఫ్టీకి సంబంధించి కొన్ని రూల్స్ అనేటువంటివి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది. నౌ పేషెంట్స్ సేఫ్టీ రైట్స్ చార్టర్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. కామన్ సెన్స్తో ఇక్కడ ఆలోచిస్తే ఇక్కడ పేషెంట్ అనేటువంటి వాడు ఏ ఆర్గనైజేషన్కి రిలేటెడ్గా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. Patient safety has been listed in the global priority for achieving sustainable development goal 3. So good health and well-being. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటంటే మనకి గోల్ నెంబర్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్కి సంబంధించి అది అచీవ్ చేయడానికి ఈ యొక్క ప్రయత్నం, అంటే పేషెంట్ హెల్త్ అనేటువంటిది, పేషెంట్ యొక్క సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పేసి మనకి ఇక్కడ స్టేట్మెంట్ 2 చెప్తుంది. అది స్టేట్మెంట్ 2 కరెక్టే. ద చార్టర్ అడ్రసెస్ ద పేషెంట్ డిగ్నిటీ, రెస్పెక్ట్, నాన్ డిస్క్రిమినేషన్, ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద పేషెంట్స్. అంతే కదా. ఒక రోగికి సంబంధించి ఏ వ్యాధి వచ్చిందని చెప్పేసి 10 మందికి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అతని యొక్క డిగ్నిటీ కాపాడాలి, ప్రైవసీ కాపాడాలి. వీటికి సంబంధించినటువంటి అన్ని కూడా హాస్పిటల్స్ కానివ్వండి, డాక్టర్స్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. సో మూడో స్టేట్మెంట్ కూడా కరెక్టే. అడుగుతున్నటువంటి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఇక్కడ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే రెండోది మరియు మూడోది కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. ఒకటోది రాంగ్ స్టేట్మెంట్. నా నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టెమిస్ అకార్డ్. ఈ ఆర్టెమిస్ అకార్డ్లో భారతదేశం అనేది సిగ్నేటరీ అండి. భారతదేశం అనేటువంటిది కూడా 27వ సభ్య దేశం, 27th కంట్రీ అనమాట. భారతదేశం అనేటువంటిది కూడా 27th సిగ్నేటరీగా చెప్పుకోవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. నౌ ఆర్టెమిస్ అకార్డ్ ఈజ్ ఎ బైండింగ్ మల్టీలేటరల్ అగ్రిమెంట్ బిట్వీన్ యునైటెడ్ నేషన్స్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అండ్ అదర్ వరల్డ్ గవర్నమెంట్స్. అంటే యుఎస్ఏతో ఇతర దేశాలు ఏవైతే ఈ ఆర్టెమిస్ అకార్డ్లో భాగస్వామ్యం పొందాయో వాళ్ళందరూ కూడా ఈ అకార్డ్ అంటే ఈ యొక్క అగ్రిమెంట్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలంటారు. బైండింగ్ అంటున్నారు. ఇది బైండింగ్ కాదండి, ఇది నాట్ బైండింగ్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. త్రూ ఆర్టెమిస్ క్యాంపెయిన్, యాక్చువల్గా ఆర్టెమిస్ క్యాంపెయిన్ అంటే సివిల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటాం. నాసా అనేటువంటిది ఈ యొక్క సివిల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఇతర దేశాలకు సంబంధించి ఆస్ట్రోనట్స్ని కానివ్వండి, సో వ్యక్తుల్ని ఆర్ ఈ వ్యామోగాములందరినీ కూడా మూన్ మీదికి, ఆస్ట్రాయిడ్స్, సో ఇట్లా స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా తీసుకొచ్చినటువంటి అకార్డ్ అనమాట ఇది. సో దీంట్లో భాగంగా నాసా విల్ ల్యాండ్ ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ పర్సన్ ఆఫ్ కలర్ అండ్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్
పార్ట్నర్ ఆస్ట్రోనెట్ ఆన్ ద మూన్. సో మూన్ మీదకి ఈ ప్రయత్నాలు చేసేటువంటి విషయంలో భాగంగా నాసా తీసుకొచ్చినటువంటి, అమెరికా తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం అనమాట. సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ రెండు కూడా కరెక్టే. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే ఒకటోది రాంగ్ అవుతుంది, రెండోది మరియు మూడోది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా ఓపెన్డ్ ఏ బ్రాంచ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ at the Bharati రీసెర్చ్ స్టేషన్ ఇన్ అంటార్కిటికా. ఒకటి మీకు గుర్తుండే ఉండాలి, ఇందిరాగాంధీ గారి టైం పీరియడ్లోనే దక్షిణ్ గంగోత్రి అనేటువంటి స్టేషన్ని మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నాం, ఫస్ట్ టైం భారతీ రీసెర్చ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. మొదటిసారిగా భారతీ రీసెర్చ్ స్టేషన్ కాదండి, దట్ ఈస్ దక్షిణ్ గంగోత్రి. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. నాకు ఇది సెకండ్ టైం అనమాట, ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. తర్వాత కరెంట్లీ మైత్రి అండ్ భారతి వర్ ద 2 యాక్టివ్ రీసెర్చ్ స్టేషన్స్ దట్ ఇండియా ఆపరేట్స్ ఇన్ అంటార్కిటికా. సో అంటార్కిటికా కాంటినెంట్లో ఈ రెండు కూడా మైత్రి అండ్ భారతి అనేటువంటివి ప్రస్తుతం కరెంట్గా యాక్టివ్లో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్స్ అంటారు. ఇది కరెక్టే. ద ఫస్ట్ ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పిడిషన్ టు అంటార్కిటికా వాస్ లాంచ్డ్ ఇన్ 1981. ఇది కూడా కరెక్టే. సో మనకి ఒకటోది రాంగ్ అవుతుంది అండ్ 2 మరియు 3 ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 1981లో ఇక్కడ సింపుల్ అండి, 1981లో ఫస్ట్ ఎక్స్ప్లోరేషన్ అయ్యింది అని ఖచ్చితంగా తెలిస్తే ఒకటో స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం అనే వర్డ్ ఇచ్చాడు ఇక్కడ, అండ్ భారతీయ రీసెర్చ్ స్టేషన్ అనేది తర్వాత రోజుల్లో ఎస్టాబ్లిష్ చేశారు. నౌ ఐపీసీసీ రిపోర్ట్కి సంబంధించి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. IPCC is a United Nation body and was established in 1988 అంటున్నారు. ఆ స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై వరల్డ్ మీటెరాలజికల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ బ్యాంక్ అంటారు. వరల్డ్ బ్యాంక్ కాదండి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో వరల్డ్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా కాదు. యాజ్ పర్ ఐపీసీసీ 6th అసెస్మెంట్ రిపోర్ట్, ద గ్లోబల్ మీన్ సీ లెవెల్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు రైజ్ అబౌట్ 1 మీటర్ బై 2100. 2100వ సంవత్సరం కల్లా సముద్ర నీటి మట్టం అనేది ఖచ్చితంగా 1 మీటర్ హైట్ పెరుగుతుంది. 1 మీటర్ హైట్ పెరిగితే వచ్చే నష్టం ఏంటంటే మిగతా ఈ యొక్క తీర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగేటువంటి, సబ్మర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న నివాసాలన్నీ కూడా మళ్ళీ ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళకి లైవ్లీహుడ్ కోల్పోతారు. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ అదేవిధంగా 1 మరియు 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, రెండో స్టేట్మెంట్ రాంగ్ అనమాట. అడుగుతున్నటువంటిది కూడా కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నారు. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ IPEF Clean Economy Investor Forum was launched at G20 Summit in 2023. ఈ స్టేట్మెంట్ చూస్తే అందరికీ కూడా ఒక అట్రాక్షన్, G20 సమ్మిట్ జరిగింది, సో ఖచ్చితంగా ఇది అయ్యి ఉండొచ్చు, ఇలాంటి గెస్ చేయదు. ఎందుకంటే ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది మే 2022లో లాంచ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. అండ్ IPEF కంప్రైజెస్ 4 pillars ఆఫ్ కోఆపరేషన్, నేమ్లీ ట్రేడ్, సప్లై చైన్, క్లీన్ ఎకానమీ అండ్ ఫెయిర్ ఎకానమీ. రీసెంట్గా కూడా ఇది మనకి న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇండో పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో భాగంగా సభ్య దేశాలన్నీ కూడా 4 విషయాల్లో మనం ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి. అది ఏ విషయాలు? వ్యాపార విషయం, సప్లై చైన్ అంటే మనకి ఈ గొలుసు ఏదైతే మనకి సో కాల్డ్ ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి బ్రేక్ అవ్వకుండా, అండ్ క్లీన్ ఎకానమీ అండ్ ఫెయిర్ ఎకానమీ అనేటువంటిది వీటిల్లో మనం సహకరించుకోవాలి. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్టు, ఇది రాంగ్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో పార్టిసిపేటింగ్ కంట్రీస్ వచ్చేసి మనకి ఇండియా, అదేవిధంగా ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ అన్నింటినీ కూడా పార్టిసిపేషన్ కంట్రీస్ అంటాం. 2022లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా అదేవిధంగా QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024, ఈ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విషయంలో IR పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తే దీనికి సంబంధించి కూడా మనం ఏం మాట్లాడుకోవాలంటే, అసలు భారతదేశంలో ఎన్ని యూనివర్సిటీస్ అనేవి అంతర్జాతీయంగా పోటీ పడుతున్నాయి. అండ్ ఈ కాంటెక్స్ట్లో QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రైమర్లీ ఎవాల్యుయేట్ యూనివర్సిటీస్ బేస్డ్ ఆన్ దేర్ రీజనల్ ఇంపాక్ట్ అండ్ లోకల్ స్టూడెంట్ రేషియో. కేవలం వీటి మాత్రమే కాదండి, ఫ్యాకల్టీ, అదేవిధంగా స్టూడెంట్ రేషియో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫారినర్ కంట్రీస్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా చూసుకుంటుంది. కేవలం ఈ యొక్క రీజనల్ ఇంపాక్ట్, లోకల్ స్టూడెంట్స్ రేషియోస్ మాత్రం కాదు. ఆప్షన్
ఏ రాంగ్ అనమాట. ఆప్షన్ ఏ రాంగ్. ఐఐఎం అహ్మదాబాద్ ఈజ్ ర్యాంక్డ్ ఫస్ట్ గ్లోబల్లీ ఫర్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్. ఎంబీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐఎం అహ్మదాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ ర్యాంక్ సాధించి అంటున్నారు. నో, సెకండ్ అండి. ఐఐఎం అహ్మదాబాద్ అనేది సెకండ్ వచ్చింది, ఇది కూడా రాంగ్. ఇండియాస్ సవితా యూనివర్సిటీ లేదా సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ ఈజ్ ర్యాంక్ 24th గ్లోబల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డెంటిస్ట్రీ. సో ఈ డెంటిస్ట్ భాగంలో సవితా ఇన్స్టిట్యూట్ అనేటువంటిది 24th స్థానంలో ఉంది, ఇది కరెక్టే. అండ్ ఢిల్లీ యూనివర్సిటీ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ విత్ 20 ఎంట్రీస్. 20 ఎంట్రీస్ కాదు, 30 ఎంట్రీస్తో. సో స్టేట్మెంట్ డి కూడా రాంగ్, ఓన్లీ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ ఆకస్కి సంబంధించి, ఆకస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, అమెరికా అంటాం. సో కంప్రైజింగ్ ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. స్టేట్మెంట్ 1 కరెక్టే. ద అలయన్స్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 2021 టు కౌంటర్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్. అంతే కదా. సో ఇండో పసిఫిక్ రీజన్లో చైనా యొక్క దూకుడిని కంట్రోల్ చేయడం కోసమే ఈ యొక్క ఆకస్ అనేటువంటి తీసుకొచ్చారు, ఇది కూడా కరెక్టే. ఇండియా ఇస్ ఎ మెంబర్ ఆఫ్ ద గ్రూప్. ఈజీగా మెంబర్ కాదని చెప్పవచ్చు, ఎందుకంటే ఆకస్లో మనకి ఈ యొక్క అక్రోనియంలో ఐ లేదు కాబట్టి తీసేయచ్చు. సో ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్. అడుగుతున్నటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు, అది చూసుకోవాలి ముందు. నా ఆకస్ మాత్రమే కాకుండా ఇతర అబ్రివేషన్స్తో కూడినటువంటి సభ్య దేశాలు ఏమున్నాయి అంటే అంజూస్ ట్రీటీ కూడా ఉంది చూడండి ఇక్కడ. అంజూస్ ట్రీటీ అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్ఏ. క్వాడ్లో వచ్చేసి యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. 5 అలయన్స్ అనేటువంటిది ఇంటెలిజెన్స్ అలయన్స్ ఇది. సో యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో ఇవి అన్నీ కూడా మనకి రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో న్యూస్లో ఉన్నాయి. సో ఇవి కూడా ఒకసారి చూసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను. సో మీరు వీడియో చూసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా 14th క్వశ్చన్, గాజా స్ట్రిప్ ఈజ్ ఏ సావరిన్ స్టేట్ లొకేటెడ్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ మెడిటరేనియన్ సీ బౌండెడ్ బై ఈజిప్ట్ టు ద నార్త్ అండ్ ఈస్ట్, ఇజ్రాయెల్ టు ద సౌత్ వెస్ట్. సింపుల్ లాజిక్ మై డియర్ ఫ్రెండ్స్. గాజా స్ట్రిప్ అనేది ప్యాలెస్తీన్లో భాగం, ఇది సపరేట్గా సావరిన్ స్టేట్ కాదు. స్టేట్మెంట్ 1 రాంగ్. హమాస్ సీక్స్ టు ఎస్టాబ్లిష్ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఆల్ హిస్టారికల్ Palestine from the Jordan River to Mediterranean Sea and to liberate Palestinian territories from Israel occupation. హమాస్ అనేటువంటి ఒక గ్రూప్, ఎవరైతే మిలిటెంట్ గ్రూప్ ఉన్నారో వారందరికీ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పాలస్తీన్ ప్రాంతాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక సభ్య దేశం అంటే ఒక కంప్లీట్ దేశంగా తయారు చేయాలనుకుంటారు, లిబరేట్ చేయాలనుకుంటున్నారు. ఆ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే రీసెంట్గా ఆపరేషన్ అజయ్ అనేటువంటిది కండక్ట్ చేసి భారతీయులందరినీ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ అదేవిధంగా పాలస్తీన్ వార్లో నుంచి భాగంగా మనం తీసుకురావడం జరిగింది. సో పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇష్యూ మళ్ళీ రైజ్ అవ్వడానికి కారణం ఈ హమాస్ అనేటువంటి వాళ్ళు అటాక్ చేయడం. కానీ ఇక్కడ ఏమడుతున్నారు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఓన్లీ 1 ఈజ్ ద ఇన్కరెక్ట్. మనకి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ కాబట్టి అదే అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. మీరు ఇక్కడ గాజా స్ట్రిప్ అనేటువంటి చూడొచ్చు, ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది అండ్ ఇది ఈజిప్ట్. ఇక్కడే రాఫా క్రాసింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది, అది కూడా న్యూస్లో ఉంది. ఎందుకంటే రాఫా క్రాసింగ్ ద్వారానే పాలస్తీన్లో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. వెస్ట్ బ్యాంకు అదేవిధంగా ఈ గాజా స్ట్రిప్ రెండూ కూడా పాలస్తీన్లో భాగం, మిగతా అంతా కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేయడం జరిగింది. నా 15th క్వశ్చన్ వచ్చేసి, ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు పీక్ అరౌండ్ 2064 యాజ్ పర్ యునైటెడ్ నేషన్స్ ప్రొజెక్షన్స్. అంటే భారతదేశం యొక్క జనాభా అనేది 2064 కల్లా పీక్ స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి తగ్గుతూ వస్తుంది అన్నారు. ఇది కరెక్టేనండి, స్టేట్మెంట్ 1 కరెక్టే. యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5, ఇండియాస్ టోటల్ ఫర్టిలిటీ రేట్ TFR హ్యాస్ డిక్లైన్డ్ టు 2 children per woman. అంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో భారతదేశంలో ఉమెన్ రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది అని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 చెప్తుందన్నారు. అది కరెక్టేనండి, ఎందుకంటే గతంలో ఉమెన్ రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్ కానివ్వండి, ఉమెన్ రీప్రొడక్టివ్ ఈ యొక్క బిడ్డల్ని కనేటువంటి కెపాసిటీ ఎక్కువగా ఉండేది, 2.2, 3 అట్లా ఉండేది. ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. సో తగ్గడం అనేటువంటిది మంచి విషయం. ఎందుకు అంటే పాపులేషన్ కంట్రోల్ అవుతుంది అండ్ అదేవిధంగా ఉమెన్ యొక్క చాయిస్ అనేటువంటిది కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్యూయర్ చిల్డ్రన్ ఏ లుక్ ఎట్ ద టోటల్ ఫర్టిలిటీ రేట్ అట్ నేషనల్ లెవెల్ ఇన్ 3 decades. సో 1992-93 మీరు గమనిస్తే అప్పుడు ఒక్కొక్క మదర్ కూడా ముగ్గురిని అంతకంటే ఎక్కువ మందిని జన్మనిచ్చేది. సో తర్వాత రోజుల్లో ఎడ్యుకేషన్ పెరగడం వల్ల, ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరగడం వల్ల కొంత తగ్గుతూ రావడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ఏ, ఇండోనేషియా, జపాన్, చిలీ, ఫిలిప్పైన్స్
అండ్ రింగ్ ఆఫ్ ఫైర్స్లో భాగంగా పైన ఇచ్చినటువంటి ఏ దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్స్లో భాగంగా ఉన్నాయి. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏం లేదండి, ఇట్స్ చైన్ ఆఫ్ వాల్కనోస్ అనమాట పసిఫిక్ ఓషన్లో. యాక్చువల్గా రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా దాదాపుగా 15 కంట్రీస్ ఉంటాయి. సో యుఎస్ఏ ఉంది, అదేవిధంగా ఇండోనేషియా, జపాన్, చిలీ, ఫిలిప్పైన్స్ అనేటువంటిది కూడా ఉన్నాయి. ఆప్షన్ డి ఆల్ 5 ఆర్ కరెక్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, చిలీ కానివ్వండి, మెక్సికో, సో అదేవిధంగా వాషింగ్టన్ అమెరికా, జపాన్, సో ఫిలిప్పైన్స్, సో ఇట్లా అన్ని దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా భాగంగా ఉంది. నా 17th క్వశ్చన్, జోమియా రీజియన్ అనేటువంటిది దేనికి సంబంధించింది? ఈ రీజియన్ ఎక్కడ ఉంది అంటే ఇండియా, మయన్మార్, లావోస్, చైనా. అన్నీ కూడా కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, జోమియా రీజియన్ అనేటువంటిది రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో మనకి న్యూస్లో ఉంది. ఈ రెడ్ మార్క్లో ఉన్నటువంటి అంతా కూడా జోమియా రీజియన్. ఈ రెడ్ మార్క్లో ఉన్నటువంటిది అంతా కూడా జోమియా రీజియన్. సో మయన్మార్, లావోస్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, అదేవిధంగా బంగ్లాదేశ్ దగ్గర, భూటాన్, ఇండియా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంది. సో ఈ జోమియా రీజియన్ అనేటువంటిది ఏ కంట్రీస్లో భాగంగా ఉంది అంటే మనకి ఆప్షన్ డి ఆల్ ద అబోవ్ కంట్రీస్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, హవానా సిండ్రోమ్. ఇది తరచుగా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు అంటే హవానా సిండ్రోమ్ అనేటువంటిది కొన్ని లక్షణాలు అనేటువంటివి రావడం జరిగింది. అవే లక్షణాలు కన్ఫామ్ అంటే చెప్పలేం. ఏంటి ఈ హవానా సిండ్రోమ్ అంటే ఎక్కువగా డిప్లొమాట్స్లో, అంటే ఫారిన్ అంబాసిడర్స్, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేటువంటి వాళ్ళు, ఇది సౌండ్ లేకపోయినా వాళ్ళకి శబ్దం వినిపించినట్టు, సో ఏదన్నా, సో ఇట్లా మనకి హెల్యూజినేషన్ అని అంటారు కదా, సో అట్లాంటి సిమ్టమ్స్, అంటే ధ్వని అనేది వినిపించినట్టు, అక్కడ ఏదైనా సౌండ్ లేకపోయినా వీళ్ళకి సౌండ్ వినిపించినట్టు, తర్వాత మతిమరుపు కానివ్వండి, తర్వాత మనకి ఈ వికారంగా అనిపించడం కానివ్వండి, హెడేక్ రావడం కానివ్వండి, సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే ఈ ఫారిన్ డిప్లొమాట్స్లో ఆర్ అఫీషియల్స్లో ఉన్నట్టయితే దాన్ని హవానా సిండ్రోమ్ అంటాం. ఈ హవానా సిండ్రోమ్ అనేది హవానా అనేటువంటి నగరం క్యూబాలో మొదటిసారిగా బయటపడింది కాబట్టి దాన్ని హవానా సిండ్రోమ్ అంటున్నాం. హవానా అనేటువంటిది క్యూబాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అన్నమాట. సో ఇక్కడ రీసెంట్గా ఈవెన్ భారతదేశంలో కూడా ఈ హవానా సిండ్రోమ్ అనేది 2023లో బయటపడడం జరిగింది. సో ఇట్ రిఫర్స్ టు కంటాజియస్ డిసీజ్ ఎఫెక్టింగ్ యుఎస్ డిప్లొమాట్స్. ఇది కరెక్టే. ఇట్ హ్యాస్ ఓన్లీ బీన్ రిపోర్టెడ్ ఇన్ క్యూబా అండ్ చైనా కాదండి, దాదాపుగా 190 పైగా దేశాలు, అన్ని దేశాల్లో ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా ఉన్నటువంటి కొంతమంది డిప్లొమాట్స్కి ఈ యొక్క హవానా సిండ్రోమ్ అనేది సోకింది రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇండియా పొసెసెస్ ద టెక్నాలజీ సస్పెక్టెడ్ టు కాజ్ హవానా సిండ్రోమ్. హవానా సిండ్రోమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని గ్రహించేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉందంట. అంటే ఆ సోకాల్డ్ సిండ్రోమ్, ఆ యొక్క డిసీజ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేటువంటి కెపాసిటీ, టెక్నాలజీ మన దగ్గర ఉంది అంటున్నారు. మన దగ్గర లేదండి. సో ఇండియా డస్ నాట్ నో దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. 2 స్టేట్మెంట్స్ రాంగ్. ఇక్కడ అడుగుతున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. 2ది మరియు 3ది ఇన్కరెక్ట్, 1ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈవెన్ 2023లో కూడా మనకి ఈ సిండ్రోమ్ కనిపించింది. సో ఇది ఐఆర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ AKSIAS టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లేదంటే కమెంట్ బాక్స్లో లింక్ అనేటువంటిది ఉంటుంది. యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ అండ్ డౌన్లోడ్ ద PDF. థ్యాంక్ యూ సో మచ్. ఈ PDFలో ఇంక్లూడింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఇచ్చినటువంటి అనెక్డోట్స్ కాకుండా డైరెక్ట్గా ప్రతి క్వశ్చన్కి ఇంకొక పేజ్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.